ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలోని 7 గ్రామాలలో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో 7,645 ఎకరాలు భూ సమీకరణ చేయనుంది సిఆర్డీఏ. ఇక గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో 9,097 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయనుంటాయి. ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుండి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, శ్రావణి, ఓవరాల్ గా ఏపీ ప్రభుత్వం రాజధానికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ల్యాండ్ పూలింగ్ చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. మన కేబినెట్ లో దీనికి ఆమోదం కూడా తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే మొదటి దశలో 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఒక 16,000 ఎకరాలు అదనంగా ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 50,000 ఎకరాలు అక్కడ ఉంది. రెండో దశలో ప్రస్తుతం 16,666 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయింది. మొన్న కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత ప్రస్తుతం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఏంటంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు వస్తాయని చెప్తున్నారు. కొన్ని సాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే కాలుష్య రహితంగా ఉండే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ అవసరాలకి ప్రభుత్వం 16,000 ఎకరాల అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి ఈ గ్రామాల్లో ఒక 7,465 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తుళ్లూరు మండలం అంటే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమానూరు, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఈ గ్రామాల్లో ఒక 9,000 ఎకరాలు, మొత్తంగా ఈ రెండు మండలాల్లో కలిపి 7 గ్రామాలు వస్తాయి. 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి. అందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది, అసైన్డ్ ల్యాండ్, రెండు కలిపి 20,000 ఎకరాలు ఉంది. అంటే అదనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ కి సంబంధించి కావచ్చు, రైల్వేకి సంబంధించి కావచ్చు, అమరావతిలో రైల్వే లైన్ కి సంబంధించి కావచ్చు, కొంత అదనపు భూమి అవసరం. ప్రస్తుతం తీసుకున్న భూమి కేవలం ఇప్పుడున్న అవసరాలకి అంటే రాజధాని నిర్మాణంలో భాగంగా సచివాలయం, అసెంబ్లీ, ఇతర నిర్మాణాలు, కొన్ని ప్రైవేటు సంస్థల ఏర్పాటు వీటికి సరిపోతుంది. కాబట్టి అదనంగా కనుక భూమి సమీకరణ చేయకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే కేవలం మున్సిపాలిటీలో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయి అవే ఉంటాయని మొన్న రైతులతో ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే రెండో విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాము. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో ప్రస్తుతం 16,000కే ఇచ్చారు. ఇంకా అదనంగా కూడా కొంత భూమి అవసరం అయితే మూడో విడత ల్యాండ్ పూలింగ్ కూడా ప్రభుత్వం వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం ఇందాక మనం అనుకున్నట్టు మొదటి దశలో ఒక 50,000 ఎకరాలు, ప్రస్తుతం 16,000 ఎకరాలు కలిపి ఇంచుమించు ఒక 70,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిఆర్డీఏ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 2025 కూడా ఈ నెలలో పూర్తి 2026లోకి మనం అడుగు పెడుతున్నాం. 12 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం జరగలేదు. కాబట్టి ఈ 70,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 కాలంగా కొన్ని నిర్మాణాలు చేస్తూ ముందుకెళ్తోంది. 2 ఏళ్లలోనే రాజధాని పూర్తి చేస్తాం అంటే బేసిక్ నిర్మాణాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్తూ ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ లో అదనంగా భూమి తీసుకుని మరి వీటిలో ఏ నిర్మాణాలు 2 ఏళ్ల లోపు పూర్తవుతాయి, 2 ఏళ్ల తర్వాత లాంగ్ ప్రాసెస్ లో ఏం పూర్తవుతాయి, మొత్తానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేస్తుంది. ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మన రైతులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వాళ్ళు కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు. కొంతమంది రైతులు ఇంకా అసంతృప్తి. అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ లో తమ భూములు తీసుకున్న వాళ్ళకి ప్లాట్లు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి జరగలేదు. ఇది జరగకుండానే మళ్ళీ ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెళ్తుందని ఇప్పటికీ కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలకు సంబంధించి 3-మెన్ కమిటీ ఏర్పాటైంది. అందులో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారు. కాబట్టి రైతుల సమస్యలు వీళ్ళంతా తెలుసుకున్న తర్వాత ఏ రకమైన పరిష్కారం చూపిస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి.